ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. విశాఖలో పేకాట రాణులు. మీరు వింటున్నది నిజమే. సాధారణంగా పేకాట ఆడుతూ పట్టుబడ్డారు యువకులు లేదంటే పురుషులు అని చెప్పడాన్ని మీరు చూశారు. కానీ ఇప్పుడు నేను చెబుతున్నది విశాఖలో పేకాట రాణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి అందిస్తారు. దానికంటే ముందు అసలు ఏంటి, నార్మల్ గా నా భర్త పేకాట ఆడుతూ ఒక వ్యసనానికి బానిసయ్యాడు, ఇంట్లో భార్యని అదేవిధంగా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అందరినీ వదిలేసి బయటికి వెళ్లి పేకాట ఆడుతూ వచ్చిన ఆదాయాన్నంతా కూడా అక్కడే ఖర్చు చేస్తున్నాడు అంటే వాపోతూ భార్యలంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడాన్ని మనం చూసాము భర్తల పైన. కానీ విశాఖలో ఒక వింత సంఘటన అయితే చోటు చేసుకుంది. భార్యలే పేకాట ఆడుతూ పట్టుబడ్డారు పోలీసులకి. భార్య పైనే కంప్లైంట్ ఇచ్చాడు ఒక భర్త. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె వినలేదు, మాట మార్చుకోలేదు, మనసు మార్చుకోలేదు. అదే విధంగా అదే ధోరణి ఫాలో అవుతూ పేకాట ఆడుతూ ప్రతిరోజు ఇదే వ్యసనాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంది. నా భార్య చెప్పిన మాట వినట్లేదు అంటే ఆ భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు, అదేవిధంగా తన భార్య కూడా పట్టించుకోవట్లేదు అని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు ఆ భర్త. ఏంటి అసలు సమాజంలో ఏం జరుగుతోంది, మహిళలు కూడా పేకాట ఆడుతూ ఈ విధంగా దొరికిపోవడం ఏంటి అంటూ కూడా చాలా మంది అనుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు విశాఖలో ఏం జరిగింది, మొత్తం ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? మొత్తం 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని చెబుతున్నారు. ఆ భర్త కంప్లైంట్ లో ఏమని ఫిర్యాదు చేశారు? చెందినటువంటి మహిళలు ప్రతిరోజు పేకాట ఆడుతున్నారు. వాళ్ళు ఇంట్లో ఉండడం లేదు, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా తీసుకెళ్లి పేకాటలో పోగొట్టుకోవడం, ఇంటికి రావడం. ఇంట్లో పిల్లలు పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఉన్నటువంటి భర్తను పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని చక్కదిద్దాల్సినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్లే మొత్తం కుటుంబం మొత్తాన్ని వదిలేసి ప్రతిరోజు పేకాట ఆడుతున్నటువంటి ఉదంతం విశాఖలో జరిగింది. ఇది విసుగు చెందినటువంటి ఒక భర్త, అంటే మొత్తం 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక ఆమెకు సంబంధించిన భర్త పోలీసులకు ఫోర్ టౌన్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. నా భార్య ప్రతిరోజు పేకాట ఆడుతుంది, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్లి పేకాటలో పోగొట్టి తిరిగి ఇంటికి వస్తుంది, ఇంటిని పట్టించుకోవట్లేదని పోలీసులకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఫోర్ టౌన్ పోలీసులు అంటే దీన్ని పట్టించుకున్నటువంటి లేదు. సహజంగా మనం ఎవరైనా సరే నా భర్త ప్రతిరోజు పేకాట ఆడుతున్నాడు, మందు వెళ్తున్నాడు, ఇంట్లో డబ్బులని నాశనం చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వ్యతిరేకంగా ఒక భర్త వెళ్ళి నా భార్య పేకాట ఆడుతుందని చెప్పడంతో పోలీసులు ఈ కేసుని అంటే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. చాలా రోజులు దాదాపుగా 4-5 సార్లు ఆ ఫోర్ టౌన్ పోలీసులకి వెళ్ళడం, ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందినటువంటి భర్త నేరుగా విశాఖ సిపికి అయితే ఫిర్యాదు చేసినటువంటి భర్త అయితే ఉంది. విశాఖ సిపికి పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, నా భార్య పేకాట ఆడుతుంది, ఇంటి పట్టునే ఉండట్లేదని తన గోడు వెళ్ళబోసుకున్నటువంటి నేపథ్యంలో విశాఖ సిపి అటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో దాడి చేసి లలిత నగర్ లో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నటువంటి 6గురు మహిళలు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ మీద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. కానీ ఇది అంటే ప్రతిరోజు సొసైటీలో వినిపిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ఉదాంతాలకు ఆపోజిట్ గా ఉన్నటువంటిది. సహజంగా హైఫై గా ఉన్నటువంటి మహిళలు అనేక మంది క్లబ్బుల్లో పేకాట ఆడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. వాళ్ళు దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి కొంతమంది వాళ్ళ ఫంక్షన్ లోనూ ఇతర తరాల్లో పేకాట ఆడుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా పట్టించుకోవడం లేదు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఏ పనులు చేయట్లేదు. ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళడం, ఉదయం వేసిన తర్వాత అర్ధరాత్రి వరకు పేకాట ఆడి తిరిగి ఇంటికి వస్తుంది. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతామని స్వయాన భర్త వెళ్ళి కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తము 6గురిని అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళకి సంబంధించి ఆ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఒక వింతగానే చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు భర్తల్ని భర్త ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, లేదా ఇంటిని పట్టించుకోవడం లేదు, తాగుతున్నాడు, ఇంటికి రావట్లేదు అని చెప్పుకునేటటువంటి భార్యలనే చూసాం. కానీ నా భార్యనే
ఆ ప్యాకెట్ నుంచి మాన్పించండి, ఆమె మీద కేసులు నమోదు చేయమన్నటువంటి వరదని ఉదంతాన్ని విశాఖలోనే చూసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు అయితే ఒక్కసారిగా రైడ్ చేసి 6 అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. మరి చూడాలి దీని వెనక వీళ్ళే ఉన్నారా ఇంకా వీళ్ళ టీం ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రాజు, సాధారణంగా కిట్టి పార్టీస్ లో ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉమెన్స్ గురించి వచ్చినట్లయితే కిట్టి పార్టీస్ లో ఆ విధంగా ఆడడము, సరదాగా ఆడుకోవడం ఇంటి వరకే మనం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి మరి క్లబ్లలో లేదంటే బయట ఈ విధంగా ప్యాకాట ఆడుతూ ఒక మహిళలు అంటే అందరికీ ఆదర్శంగా నిలిచే మహిళలు ఈ విధంగా చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఆ 6 మహిళల్ని అదుపులోకి తీసుకున్నారంటున్నారు. 6 మహిళలంతా కూడా ఫ్రెండ్సా? అసలు ఏ విధంగా పరిచయం వాళ్ళంతా? ఎక్కడైనా సరే ప్యాకెట్ రాయల్లో మాత్రమే ప్యాకెట్ ఆడుతూ స్నేహితులైనటువంటి వాళ్ళే. ఇంతకు ముందు వీళ్ళు ఒకే వీధిలో గానీ ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ ఎవరు ఇంతకు ముందు ఒకరికొకరు లేదు. కానీ ప్రతిరోజు ఒకరి నుంచి ఒకరికి ప్యాకెట్ ఆడుతూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ప్యాకెట్ ఆడుతున్నారు. నిన్న మాత్రం ప్యాకెట్ ఆడుతున్నటువంటి వాళ్ళని రైడ్ చేసినటువంటి సమయంలో 6 ఉన్నారు. ఇంకా దీని వెనక వేరే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అనేది పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక రోజు కిటీ పార్టీస్ అనో లేకపోతే హైఫై లైఫ్ లో క్లబ్లకి వెళ్ళి కొంతమంది ప్యాకెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఇళ్లలో కూడా స్నేహితులు వచ్చినప్పుడు సరదాగా ప్యాకెట్ ఆడుతున్నటువంటిది అయితే ఉదంతాలు చూస్తూనే ఉంటాం. కానీ ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి ఉదయం వెళ్ళిపోవడం, రాత్రికి ఎప్పుడో తిరిగి రావడం, ఏం జరుగుతుందని పరిశీలించుకున్నటువంటి భర్తకు తెలిసింది ఈ ప్యాకెట్ ఆడడానికి వెళ్తుంది. ఇంట్లో ఉన్నటువంటి సంపాదించుకొచ్చినంత డబ్బులన్నీ కూడా కనిపించకుండా పోతున్నాయి. ఆ డబ్బులన్నింటినీ కూడా తీసుకెళ్లిపోతుందనేది గమనించి ఆమెను ఫాలో అయినటువంటి నేపథ్యంలో ప్యాకెట్ ఆడుతున్నటువంటి విషయం అయితే బయటపడింది. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి 6 కాదు, ఇంకా చాలా మంది కూడా మహిళలు ప్యాకెట్ ఆడుతున్నటువంటి ఇది పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ మనము గమనించాల్సింది కూడా నా భర్త ప్యాకెట్ ఆడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నా భార్య ప్యాకెట్ ఆడుతున్నారేసరికి దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక స్వయం సిపినే ఈ కేసుకు సంబంధించి ప్యాకెట్ ఆడుతున్నటువంటి మహిళలను అరెస్ట్ చేసే విషయంలో సిపినే నేరుగా ఎంటర్ అయ్యారంటే ఎంత ఇబ్బందికి గురి చేసిందో భార్య దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇంటి మొత్తాన్ని వదిలేసి తన ప్యాకెట్ ఆడడానికి వెళ్ళిపోతుంటే విసుగు చెందినటువంటి కూడా పోలీసులకు వెళ్ళి కేసు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రేఖ రాజు, అయితే ఆ పట్టుబడిన మహిళలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా పర్టికులర్ గా? లేదంటే కంపల్సరీగా సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేసే అవకాశమే ఉంటుందా? ఖచ్చితంగా ప్యాకెట్ ఆడినటువంటి వాళ్ళనే మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ప్యాకెట్ లో దొరికినటువంటి వాళ్ళకి పోలీసులు కౌన్సిలింగ్ తో పాటు కోర్టుకు కూడా తీసుకెళ్తారు. కోర్టు ప్యాకెట్ ఆడిన గ్యాంబ్లింగ్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఒక ఫైనేస్ పంపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాత్రి సమయంలో అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ఆ కేసు అయితే నమోదు చేసి ఇంకా దీని వెనక ఎవరున్నారనే దానికోసం ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి అయితే పంపించారు అట్టున్నటువంటి పోలీసులు. ఎందుకంటే మహిళలను ఆ పోలీస్ స్టేషన్ లో సమయం దాటిన తర్వాత ఉంచడానికి అవకాశం లేదు కాబట్టి మహిళా పోలీసులు ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వివరాలన్నింటినీ తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం వాళ్ళైతే ఇంటికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఇంకా దీని వెనక అంటే వీళ్ళు స్నేహితులుగా ఆడుతున్నారా లేకపోతే దీని వెనక ఒక టీమే ఉండి ప్యాకెట్ క్లబ్ నిర్వహిస్తుందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరి ఇళ్లకి వాళ్ళని అయితే పోలీసులు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఫైన్ వేసి అంటే కొంత మంది నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక విశాఖలో పేకాట రాణుల భాగోతం అయితే బయటపడింది. మొత్తం 6 పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా తన భార్య తన మాట వినకుండా ప్రతిరోజు ఇలాగే పేకాట ఆడుతూ కూడా బయటకు వెళ్ళడం, మార్నింగ్ వెళ్ళడము, మది తిరిగి సాయంకాలం ఇంటికి తిరిగి రావడాన్ని గమనించిన భర్త అసలు ఏం జరుగుతోంది, నా భార్య ఎక్కడికి వెళ్తోంది, రోజు ఇదే టైంకి బయటకు వెళ్తోంది, మళ్ళీ సేమ్ టైంకి ఇంటికి వస్తుంది, మధ్యలో ఏం జరుగుతోంది అని గమనించిన భర్త ఆయనకి షాకింగ్ గా అంటే ఊహించని విధంగా ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. వారంతా కూడా కొంతమంది మహిళలు కలిసి లలితా నగర్ లో ప్రతిరోజు పేకాడుతున్నట్లుగా ఆయన తెలుసుకున్నారు. ఆ వ్యసనాన్ని మానుకోవాలంటూ కూడా భార్యకు ఎన్నోసార్లు చెప్పి చూశాడు భర్త. అయినా ఆ భార్య ఆ పేకాట ఆటను మర్చిపోకుండా అదే విధంగా ఫాలో అవుతూ వస్తుంది. తన మాట వినకుండా అదే విధంగా చేయడం వల్ల
విసుగు చెంది భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ నార్మల్ గా భర్తలు పేకాట ఆడుతున్నారు అంటూ కూడా భార్యలు ఫిర్యాదు చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. కానీ ఇక్కడ కాస్త డిఫరెంట్ గా వ్యతిరేకంగా జరిగింది. భార్య ఈ విధంగా చేస్తుంది అంటూ కూడా భర్త ఎప్పుడైతే వెళ్లి ఫిర్యాదు చేశారో పోలీసులు మాత్రం ఆ కేసును లైట్ గా తీసుకున్నారు. ఎవరు కూడా కేసు అయితే ఫైల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే విసిగిన భర్త ఏకంగా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతూ మొత్తం 6 మహిళలైతే బయటపడ్డారు. వీరి నుంచి 22,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆ మహిళలపై అయితే కేసు నమోదు చేశారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.